హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము నాటి అలసందలతో వంకాయల పులుసు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. హై ప్రోటీన్స్ ఉంటాయి అలసందలలో. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం అలసందల పులుసు ఎలా వండుకోవాలన్నది చూద్దాము. చూడండి, ఇది నాటి అలసందలు, బొబ్బర్లు అంటారు కదా, అది నేను 4 hours నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే వంకాయలు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాను. ఇప్పుడు టమాటో, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, చింతపండు పులుసు, అది చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు. ఎప్పుడు కానీ మనం పులుసు అనుకున్నప్పుడు అన్నీ పొడుగుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా కలర్ మారిన తర్వాత కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని, హింగు కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇవన్నీ వేసుకున్నాం. కొద్దిగా వేయించుకుందాము. అప్పుడే ఫ్లేవర్ అన్నది పులుసులో బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని కొంత టైం వేయించుకొని మనం పొడుగుగా కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత టమాటో, పొడుగుగా కట్ చేసుకున్న టమాటో, టమాటో బాగా మెత్తబడాలి ఫ్రెండ్స్, అంతవరకు ఉడికించుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ వేసుకోవాలి. వంకాయలు ఎప్పుడు కానీ కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అప్పుడు వంకాయల్లోని చేదు ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. వంకాయలు మాత్రమే అలా చేయాలి, కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. నేను ఒక చిన్న బంగాళదుంప కూడా వేసుకున్నాను. సరే, ఇప్పుడు మంచిగా మెత్తబడింది కదా టమాటో అంతా కూడా. ఇప్పుడు మనం తీసుకున్న చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఈ మసాలా అంతా వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు మిక్స్ చేసుకొని మనం తీసుకున్న పులుసు కూడా వేసుకునేయాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను, అది. అలాగే బొబ్బర్లు కూడా వేసుకునేద్దాం. అలసందలు నీళ్ళేమి ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగానే నీళ్ళు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని, సరిపడినంత ఉప్పు వేసుకొని, కొద్దిగా బెల్లం మాకు అవసరం లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొంతసేపు అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని సరిపడినంత నీళ్ళు వేసుకొని క్లోజ్ చేసుకుందాం. అలసందలు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అంటే ఓవర్ కుక్ అయిపోతుంది ఎక్కువ విజిల్ వస్తే. ఇప్పుడు ఒక విజిల్ వచ్చి ఆరిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది మన అలసందల కూర అన్నది. సరే, ఎంత చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది. రైస్ లేకి చపాతీ, రాగి ముద్ద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూర్తిగా మీకు మన వీడియో నచ్చినట్లయితే చూసి లైక్ చేసి కామెంట్ చేయండి.
ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. ఇలాగనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఛానల్ అన్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.